హాయ్ అండి, హలో. నేను మీ శివ మల్లాల. మెగాస్టార్ జన్మదినం ఇంకొక 9 రోజుల్లో ఉంది. మెగా ఫ్యాన్స్ అందరూ కూడా శివ మల్లాల స్నిప్పెట్స్లో ఈరోజు కార్యక్రమంలో ఏం చెప్తాను అనుకుంటున్నారు కదా. ఇవాళ చెప్పే దర్శకుడు కోడి రామకృష్ణ గారు. కోడి రామకృష్ణ గారికి చిరంజీవి గారికి చాలా మంచి అవినాభావ సంబంధం. కారణం ఏంటంటే వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక 6 సినిమాలు వచ్చినాయి. అందులో ముఖ్యంగా ఫస్ట్గా కోడి రామకృష్ణలో చాలా టాలెంట్ ఉందని చెప్పి నమ్మి ఒక దర్శకుడిగా అవకాశం ఇచ్చి ఆయన ఒక విలన్ లాంటి ఒక హీరో విలన్ లాగా ఉండే పాత్రను నటించారు. ఆ సినిమా పేరే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. అప్పుడప్పుడే విలన్ గాను, హీరో గాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఏ పాత్ర దొరికితే ఆ పాత్ర చేస్తున్న మెగాస్టార్కి సడన్గా ఇట్లాంటి ఒక అద్భుతమైన అవకాశం కోడి రామకృష్ణ రూపంలో వచ్చింది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా గురించి ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, ఆ సినిమా చిరంజీవి కెరియర్లో మొట్టమొదటి 500 రోజులు ఆడిన సినిమా. 500 రోజులు పైగా కూడా ఆడింది ఆ సినిమా. చాలా క్రేజ్ సంపాదించుకుంది. అప్పట్లోని యువతకి కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా చిరంజీవి చాలా దగ్గర అవడానికి కారణం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ కూడా ఒక పర్టికులర్ సినిమా అని చెప్పాలి. ఇకపోతే వాళ్ళిద్దరి కాంబినేషన్లో గూఢచారి నెంబర్ 1 అని కానీ, అంజీ అనే ఒక సినిమా, ఇట్లా చాలా సినిమాలు వచ్చాయి. ఈ 6 సినిమాలకు సంబంధించి మొదట పునాదేసింది ఆ ఒక సినిమానే. ఆ తర్వాత కోడి రామకృష్ణ గారు చాలా పెద్ద దర్శకుడిగా మారి దాదాపు 100కు పైగా సినిమాలకి దర్శకత్వం వహించారు. అంటే చిరంజీవి గారి చెయ్యి ఎంత మంచిది. మొదటి సినిమా ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకుంటే చాలా పెద్ద కథ అవుతుంది. అందుకని జస్ట్ కోడి రామకృష్ణ గారి గురించి మాత్రం ఇలా చెప్పుకున్నాం. ఇకపోతే వీళ్ళు ఇంకొక డైరెక్టర్ గురించి కూడా మనం ఖచ్చితంగా మాడుకోవాలి. ఆయనే దర్శకుడు బి గోపాల్. బి గోపాల్ గారు చిరంజీవి కాంబినేషన్లో 3 సినిమాలు వచ్చాయి. ఆ 3 సినిమాలు ఒకటి వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా కింద చెప్పుకోవచ్చు. 90స్లో వచ్చిన సినిమా స్టేట్ రౌడీలో ఆయన చాలా బాగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్లో మెకానికల్ అనే సినిమా వచ్చి కొంచెం అది అంతగా జనాల్ని ఆకట్టుకోలేకపోయినా, తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా 2000 తర్వాత వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా అయితే ఇంద్రాతోని ఎంతోమంది రికార్డులన్నింటినీ కూడా బ్రేక్ చేసింది ఆ సినిమా. ఇలా వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చి ఈ సినిమా సంచలనం సాధించింది. ఈరోజు ఇంకొక 9 రోజులే ఉండింది. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇంకా మంచి మంచి విషయాలను మీకు ఎప్పటికప్పుడు మెగాస్టార్ బర్త్డే గురించి చెప్తూ మెగా అభిమానులందరికీ ఇట్లాంటి టాపిక్స్ అన్నింటినీ మీ ముందుకు తీసుకొస్తాను. నేను మీ శివ మల్లాల.